హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ బేదంపేటలో ఉన్నాం. బేదంపేట ఇక లాస్ట్ 20 years నుంచి వినాయకుని పెడుతున్నానంట. ఈరోజు వెంకటేశ్వర నామంతో వినాయకుని కొత్త వినాయకుని పెట్టారు, చాలా బాగుంది. ఇంచుమించు 12 వినాయకుని ఇక్కడ పెట్టారు. చూడండి, మన ఆటో యూనియన్ మొత్తం ఆఫీసులో మొత్తం వెళ్తుంటాయి. ఇది ఒక సంవత్సరం నుంచి 12 అండి. 42 కేజీలు ప్రసాదం, 42 కేజీలు పది లడ్డు 42 కేజీలు ప్రసాదం, లడ్డు బట్టి ఒక ఆటో డ్రైవర్ బహుకరించారు. బాగుంది. బేదంపేట వెళ్తారు లడ్డు ప్రసాద్ అని. బేదంపేటకి వెళ్తారా? బేదంపేట రేపు శనివారం అంటే 6వ తారీఖు రోజు ఉంటుంది కదా. 6వ తారీఖు శనివారం మధ్యాహ్నం 2 గంటల కాడి నుంచి లడ్డు వేలంపాట పెడతాం. లడ్డు ఆల్పేట వెళ్తారా? 6వ శనివారం 2 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి లడ్డు వేలంపాట పెడతాం. ఎందుకంటే 6వ తారీఖు రోజు మధ్యాహ్నం నుంచి సోమవారం నిమజ్జనం చేస్తాం కదా, అంచేతనే మధ్యాహ్నం 2 గంటల నుంచి వేలంపాట పెడతాం. అలాగే మాకు ఇక్కడ పక్కన కింది గుట్ట ఉన్నారండి, ఆయన 12 విగ్రహాన్ని విగ్రహాన్ని ఇంటి భాస్కర్ గారండి. ఈయన మాకు విగ్రహాన్ని దాదిచ్చారు మరి. ఈయన విగ్రహం దాని విగ్రహాన్ని ఇచ్చిన దాతండి. విగ్రహం ఇచ్చిన దాత. అలాగే అది అతను లడ్డు ఇచ్చిన దాతండి. లడ్డు ఇచ్చిన దాత. లాస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాను వినాయకుడిని? ఇది 19వ 19వ సంవత్సరం. ఏమండి, మా యూనియన్ పేరు జై గణేష్ ఆటో యూనియన్ అండి. జై గణేష్ ఆటో యూనియన్. మొత్తం ఎంతమంది ఉంటాయని? 75 మంది కుటుంబాలు ఉన్నారండి. 75 మంది కలిపి వినాయకుని ప్రతి సంవత్సరం వెళ్తారు. ప్రతి సంవత్సరం పెడతాండి. ఈ సంవత్సరం మా కుర్రోళ్ళే ఎంతో కష్టపడి రాత్రి పగలు కష్టపడి ఇంత అందంగా డెకరేషన్ చేశారండి. ప్రత్యేకంగా దీనికి అయింది ఇంటీరియర్ డెకరేట్ చేయించారు. మొత్తం అర్థం చేశారు. మొత్తం ఇలా పైన కింద మొత్తం వెలివేషన్ ఇంటీరియర్ డెకరేట్ వెలివేషన్ చేయించారు. దీనికి అయిపోయిన డబ్బులండి మొత్తం అటెండెన్స్ కలిసి చేసుకుంటారు. మొత్తం ప్రతి సంవత్సరం కూడా అండి మా ఆటో యూనియన్ సభ్యులు 75 మంది ఉన్నారండి. 75 మంది అందరూ కూడా కలిసిమెలిసి అన్నదమ్ములాగా ఉంటూ కూడా ప్రతి ఒక్కరు ఏ గొడవ ప్రతి సంవత్సరం కూడా ఎంతో నిర్విఘ్నంగా జరుగుతుంది. మాకు అలాగే ఏ రాజకీయాలతో సంబంధం లేదు. మాకు ఎన్ని రోజులు పూజిస్తారు వినాయకుడిని? ఎన్ని రోజులు పూజిస్తారు? పూజలు ఎన్ని రోజులు చేస్తే పూజ వినాయకుని కదా? వినాయకుని స్టార్ట్ చేసినప్పుడు కానీ వినాయక చవితి రోజు కానీ మొదలు పెడతాం. మనం 27వ తారీఖు కానీ మొదలెడతాం. రేపు 6వ తారీఖు దాకా వస్తాం అన్నమాట. మొత్తం 10 రోజులు పూజ చేస్తాం. 9 రోజులు 11 రోజులు లెక్క వచ్చిందండి. 11 రోజులు నిమజ్జనం చేస్తాం. 11 రోజులు గ్రహణం ఏదో వచ్చింది కదా, అది చేస్తాం. ఓకే. లక్ష్మీ పూజ అన్నీ చేస్తా ప్రతిరోజు. ఉదయం ప్రసాదాలు అండి, సాయంత్రం ప్రసాదాలు, ఉదయం పూజ, సాయంత్రం పూజ అన్నీ మీరే చూసుకుంటారు. అలా ప్రత్యేకించి కమిటీ ఒక 5 ఉంటారు మనకి. వాళ్ళు టైం టు టైం వాళ్ళు కూడా చూస్తారు. అలాగే మనకి ఈ గుడికి సంబంధించి ప్రతి షాప్ వారు కూడా అలా చూడండి. ప్రతి షాప్ వారు నా చివరి షాప్ దగ్గర అలాగే ప్రతి షాప్ వారు రామప్ప వారు, జ్ఞాన సరస్వతి వారు, సాయేశ్వర వారు, పక్కాపులు ఇది కొట్టు సంస్థ చివరి దాకా కూడా మాకు ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారం అందింటారు. అలాగే అయిపోయాక ఇంచుమించుగా మాకు ఈ కమిటీ నిర్మించేప్పుడు కానీ కూడా ఈ పనులు దానం చేసినప్పుడు కానీ కూడా ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తామండి. ఇంచుమించుగా 4,000 మంది పైగా పోయినాయి. 4,000 మంది గట్టిగా పెడతాం. అంతం గట్టిగా పెడతాం. అలాగే మా ఈ సంవత్సరం కూడా ఈ కమిటీకి ఒక 6 కమిటీ ఎంచుకునండి ఎంతో గట్టిగా కృషి చేసి మరి ఈసారి బాగా చేద్దామనే ఉద్దేశంతో ప్రాథమిక పాలనగా ఉండి ప్లాన్ చేసుకుని డెకరేషన్ చేసి ఇంటీరియర్ డెకరేషన్ మొత్తం ఒక రకంగా మొత్తం బయట నుంచి మొత్తం కంట్రీలో వెళ్ళాలి. ఇంటీరియర్ డెకరేట్ చేయించాం మొత్తం చుట్టూరు చూసాను. ప్లాస్టర్ ప్లేట్ షీట్లు ఉంటాయి కదా, ఆ షీట్లతోటి కూడా మొత్తం వెలివేషన్ మొత్తం కూడా అలా మొత్తం మా స్టాఫ్ మొత్తం చేస్తారు. అలాగే 75 మంది సభ్యులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ గణపతి నవరాత్రి నిర్వహించే. అలాగే మాకు ప్రతి సంవత్సరం కమిటీ అందరూ కూడా స్కానింగ్ చేయించుకుంటాను. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకించి కమిటీని ఏర్పాటు చేసింది. నేను చేస్తాను అని ముందుకు వచ్చిన వ్యక్తి మొత్తం ఏదో సంస్థ ఉంటే డేటా మొత్తం కూడా గత 19 సంవత్సరాల కాలంలో మొట్టమొదటిసారిగా ఇంత గొప్పగా ఇంత రంగరంగ వైభవంగా చేసిన వ్యక్తి మా కమిటీలో నెంబర్ 1.
అవును. బాగా కష్టపడండి, రాత్రి బాగా కష్టపడి కృషి చేసి మరి ఈ వినాయక చవితి మొదలుపెట్టారండి. అలాగే ఇదిగోండి, వీళ్ళు కూడా మాకు ఎంతో సహాయ సహకారం చెప్తారండి. మొదటి వ్యక్తి, రెండో వ్యక్తి, మూడో వ్యక్తి, ఒక 5గురుగా టీం నిలబడండి ఈ కార్యక్రమం మొదలుపెట్టారండి. దీనికి మా మిగిలిన స్టాఫ్ అందరూ కూడా సహాయ సహకారం ఫస్ట్ నుంచి మీరే చేసేవాళ్ళు 19 సంవత్సరం క్రితం నుంచి. 19 సంవత్సరాల క్రితం నుంచి కూడా జై గణేష్ ఆటో యూనియన్ వారు మాత్రమే చేస్తున్నారండి. ఫస్ట్ 19 సంవత్సరం క్రితం నుంచి ఉన్న మీరు ఉన్నారా? 19 సంవత్సరాల నుంచి యూనియన్ స్టాఫ్ ఉంటారు కదండి. ప్రతి సంవత్సరం ఒక కమిటీ మారుతుంది. ఆ కమిటీ వాళ్ళు చేసే దిగిపోవాలి. ఈ సంవత్సరం అలా కాకుండా ప్రెసిడెంట్కి సంబంధం లేకుండా సపరేట్గా ఒక కమిటీ వేసుకున్నాను. నేను చేస్తాను ముందుకు వచ్చాను మరి. అలాగే మాకు ఉన్న ప్రతి షాప్ వారు కూడా సహాయ సహకారం అందిస్తారండి. అలాగే రేపు నిమజ్జనం అయిపోయిన కూడా అన్నదానం, భారీగా అన్నదానం ఉంటుంది. మాకు ఇంట్లో ఒక 4,000 మంది దాకా అన్నదానం జరుగుతుంది. బాగా 4,000 మంది, ఒక 4,000 మంది దాకా భోజనం ఉంటారు ప్రతి సంవత్సరం కూడా అండి. ప్రతి సంవత్సరం విగ్రహాన్ని ఎంత గట్టిగా ఎంత ఘనంగా పెట్టామని అన్నదానం కూడా అంతే గొప్పగా చేస్తాము. ప్రతి ఒక్కరూ కూడా సాయం చేస్తాము.